అయితే ఇవాళ ఒక ఫన్నీ గేమ్ తోని మేము ముందుకు వచ్చినాము. ఇది ఏంటి అంటే బిగ్ బాస్ గేమ్ షోస్ లో ఒక టాస్క్ ఇన్స్పిరేషన్ అన్నమాట. డైలీ అది చూసి ఫుల్ గా నాకు అనిపించేది అసలు ఇలాంటి ఒక టాస్క్ అసలు నేను చేయగలను అనేది. ఇవాళ నాతో కూడా చేపియాలని చెప్పి డిసైడ్ అయిపోయినా. దానికోసమే ఈ వీడియో. ఇది మీ అందరితో కూడా చూపిద్దాం అని చెప్పేసి. ఫుల్ బోర్ వచ్చేస్తుంది ఇంట్లో, అందుకోసమే అనమాట ఈ గేమ్. ఏదైనా ఉట్టిగా ఆడితే ఏం బాగుంటుంది చెప్పండి. మేము ఆడుతున్న ఫస్ట్ టాస్క్. అందుకోసమే నేను మా మమ్మీ కలిసి చీర 500-500ని పెట్టుకున్నాము. మా మమ్మీతో పట్టుబట్టి మరీ తీపిచ్చా. చిన్నప్పుడు నేను మా మమ్మీ అష్టచమ్మకి ఎక్కువగా ఇట్లా పెట్టి మరి ఆడేవాళ్ళం. ఇవాళకి ఇదనమాట. ఎవరు గెలుస్తారో అసలు ఈ డబ్బులు ఎవరికి పోతాయో తెలీదు. టాస్క్ ఏంటి అనుకుంటారా? మా మమ్మీకి ఒక పాట పెట్టి హెడ్సెట్ ఇస్తున్నాను. ఆ పాట ఫుల్ హై వాల్యూమ్ లో ప్లే చేస్తూ నేను ఇక్కడ మూవీ పేర్లు మాత్రం చెప్తాము. ఇద్దరికి మూవీ పేర్లే. అసలు ఎట్లుంటుందో ఏమో, నాకైతే ఫుల్ ఎగ్జైటింగ్ గా ఉంది అసలు. చూసేయండి మాతో పాటు మీరు కూడా. ఇప్పుడైతే మా మమ్మీకి నేను ఇది పాట పెట్టిస్తాను. పెట్టుకోండి. ఓకే మమ్మీ, ఈరోజు ఇంట్లోనే ఉన్నావు? ఇంట్లో ఉన్నావు? ఏంటిది? బెట్ ఎంత? బెట్ బెట్ట ఎంత అంటున్నావా? 500 కదా. వినిపిస్తుందా మమ్మీ? వినిపిస్తుంది. ఎందుకు నవ్వుతున్నావు? ఇంకొంచెం చిన్నగా మాట్లాడాలి. అయితే ఇంకొంచెం చిన్నగా మాట్లాడతా. అయితే కళ్ళు మూసుకో మమ్మీ. మాట్లాడద్దు, లిప్ మూమెంట్ ఇవ్వు. కళ్ళు మూసుకో మమ్మీ. వినిపిస్తుంది కొంచెం పాట మధ్యలో స్లో అయినప్పుడు. వినిపిస్తుంది ఎదురా. కళ్ళు మూసుకొని ఉండు మమ్మీ. నాకు కొంచెం గుడ్డ, అందుకే అట్లా వేసిన. మమ్మీ మమ్మీ స్టార్ట్. వెంకటేష్ అని చెప్తా. చెప్పేది మంచి క్లియర్ గా వినిపిస్తుంది. అయితే మధ్యలో అది చిన్న లేనప్పుడు వినిపిస్తుంది. అట్లయితే చిన్నగా చెప్తాం. సైలెంట్ తో చెప్పాలి. సరే, నాకే మంచిది కదా. అదే సీతమ్మ వాకిట్లో సినిమాలు చెట్టు చెప్తుంది నాన్న. అరే వినిపిస్తుంది రా మొత్తం. వినిపిస్తుంది లిప్ మూమెంట్. సరే ఈసారి లిప్ మూమెంట్. కళ్ళు మూసుకో మమ్మీ. అన్ని వినిపిస్తూనే ఉన్నాయి. మమ్మీ ఎంత బాగా నువ్వు లిప్పించినా కూడా మోడీ చేయండి. మోడీ అనగా మోడీ పవర్. మోడీనే కదా. మోడీ బోటీనా? హీరోస్ పేర్లా? కాదు మమ్మీ. సినిమా భోగి. చెప్పద్దు నాన్న. భోగిని 3 letters. ఏదైనా సైజ్. హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు? సైగనా మమ్మీ? కాదు, మహేష్ బాబు. మహేష్ బాబు మూవీనా? మహేష్ బాబు మూవీ పోకిరి. అరే ఇప్పుడు నేను. అబ్బా ఏమ్మా సౌండ్. అది తీసేనా? అసలు వినిపిస్తుంది అంత క్లియర్ గా. ఎయిర్ పాడ్స్ ఉంటే బాగుంది. ఇంట్లో ఉన్నాయి. ఇది లిరిక్ రాకుండా ఓన్లీ మ్యూజిక్ వచ్చేటట్టు పెట్టాలి. పాట పెట్టినావు కదా, పాట పెట్టినప్పుడల్లా మధ్యలో వినిపిస్తుంది. అయితే ఈరోజు నేనే మంచిగా పెట్టుకొని ఉండవు మమ్మీ. ఎందుకు పెట్టుకోలే? క్లియర్ గా పెట్టుకున్నా. లోపలికి వస్తుకుంటా. కళ్ళు మూసుకుంటా. కళ్ళు మూసుకుంటావా? కళ్ళు మూసుకుంటావా? పిచ్చిగా అరుస్తుంది.
కొంచెం పెద్ద చెప్పు మమ్మీ. అవునా? పవన్ కళ్యాణ్. ప్రిన్స్. ప్రిన్సా? కొద్దిసేపు మాట్లాడుకుందాం. నేను గట్టిగా సౌండ్ చేసినట్టు చేస్తాను. నీ మూతి కూడా కలుస్తారా మమ్మీ? ప్రిన్స్. గబ్బర్ సింగ్. కొంచెం మూతి కదిలిచ్చు మమ్మీ. గబ్బర్ సింగ్. గట్టిగా చెప్పి ఫీల్ అయిపోయి చెప్పేసింది. నువ్వు మాట్లాడుతున్నావు మమ్మీ. మరి ఎంత గట్టిగా మాట్లాడుతున్నా? ఇప్పుడు మాట్లాడలే, గట్టిగా మాట్లాడుతున్నా అని సౌండ్ మాత్రం చేయట్లే. ఎందుకు అయిపోయిందా? అయిపోయింది. మాట్లాడతలే కదరా. కానీ ఇందులో ఎవరు విన్ను? నువ్వు కాదు, నేను. నేనే మమ్మీ. ఎంత తొందరగా చెప్పినా. నేను విన్నా అంట. చూడు, నమ్మనమాట చెప్పిండు. నేనే విన్నాను. నెక్స్ట్ ఇంకోటి నువ్వు పెట్టుకో మమ్మీ. గట్టిగా పెట్టుకో మమ్మీ. అబ్బా సౌండ్ రాకుంటే అవే మూసుకుపోయినాయి. గట్టిగా పెట్టేసే వరకు. కళ్ళు మూసుకో మమ్మీ. మమ్మీ కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకోనా? అమ్మా బొమ్మరిల్లు. లిప్ మూమెంట్ అని చెప్పిన. నా లిప్ మూమెంట్ అంత మంచిగా చెప్తావు. నీ లిప్ మూమెంట్ నాకు బాగా అర్థమవుతుంది. నువ్వేమో అమ్మా నాకు వినిపిస్తుంది. నేను కూడా ఎంత మంచిగా ఇస్తా. వినే కదా. ఓకే, ఇప్పుడు నేను కళ్ళు మూసుకుంటా. అది నేను చెప్పలేదు. ఏం చెప్పలేదు. ఆ పేరు నేను మర్చిపోయినా పప్పి. సా వేరే చెప్పా. అది నాకే చెప్పొస్తలేదు. చెప్పు మమ్మీ. తాండా. జగర్ తాండా. సల్దార్. జిగర్ తాండా. జిగర్ తాండా. జిగర్. సారా. జి జి సిరి. జిగర్. సితార్. జిగర్. సీత. జిగ్గల్. ఇక్కడ రండి నానా, ఇక్కడ రండి. ఇక్కడ రా. కూర్చో కూర్చో. జిగర్. జిగర్. నువ్వు తాండా. అంటే ఏమినిపిస్తుంది? జిగర్. ఎట్లా చెప్పాలి ఇంకా జిగర్ అనేది? సీతార్. సీతార్ కాదు, జిగర్. జి జెడ్. సి జెడ్ జెడ్. సార్. జిగర్. సార్. జిగర్. తాండా. తార్. తాండా. సీతార్. తాండా. సితారానా? అది అది ఓడిపోయినట్టే. ఇంకోటి చూపినా. సితారా. ఉంచుమా కొద్దిసేపు. ఇంకోటి చూపినా. ఉండు. కొద్దిసేపు ఉండని తల్లి. ఏంటిది? చెయ్యొద్దు అట్లా.
కూర్చోండి తల్లి కూర్చో. నాకొకటి నీకు సరే కూర్చోండి. ఇగో ఆల్ హనుమాన్ జంక్షన్. హనుమానా? హనుమాన్ దక్షిణ హనుమాన్ జంక్షన్. ఇది మాత్రం చెప్పిందబ్బా. ఎట్లనో ఇట్లా చేయొద్దు. ఇందులో ఈ డబ్బులు మేము చాలా ఈ డబ్బులు మేము తీసుకోము. ఇప్పుడు మా ఇద్దరు ఎవరు విన్నో చెప్పండి, అప్పుడు మేము తీసుకుంటాం. అట్లనే అసలు ఈ వీడియో మీకు మంచిగా అనిపించిందా? మీరు ఎట్లా ఫీల్ అయినారో ఒక కామెంట్ చేయండి. నా తమ్ముడు అయితే నేనే విన్నని చెప్తున్నాడు. కామెంట్ చేయండి మీకు వీడియోస్ ఎట్లా నచ్చాయో. ఈ వీడియో మీకు ఎట్లా అయిందో కామెంట్ చెప్పండి తప్పకుండా. ఇంతవరకు చూసినందుకు చాలా అమ్మమ్మకి బాయ్.